అన్న ప్రశ్నిస్తే కేసులు అంటున్నావు, ప్రశ్నిస్తే నిరుద్యోగులు లాఠీ చార్జ్ చేస్తున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పార్టీ సోషల్ మీడియా వేదికగా ఒక జడ్జి గారు మాట్లాడినందుకు క్రియేట్ అయిన పార్టీ నీట్ పేపర్ లీకేజ్ గురించి ఢిల్లీలో ధర్నా చేస్తుంటే జంతర్ మంతర్ దగ్గర పోలీసు వాళ్ళు బీజేపీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారు. స్టూడెంట్స్ వాళ్ళు టెర్రరిస్టులు కాదు, వాళ్ళని ఆడ మొగ అని తేడా లేకుండా పోలీస్ వాళ్ళు, ఆర్మీ ఫోర్స్ ప్రతి ఒక్క లాఠీ చార్జులతోని, గ్యాస్ బాంబులతోని వాళ్ళ మీద విరుచుకుపడుతుంటే వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పుకోలేక ఆర్టికల్ 32ని వైలేట్ చేస్తూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ రైట్ టు ప్రొటెస్ట్ అనే ఆర్టికల్ని వైలేట్ చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం. ఈరోజు భారత రాష్ట్ర సమితి బీజేపీకి అగనిస్ట్గా ఇంత పెద్ద ప్రొటెస్ట్ కేటీఆర్ గారు పెడుతున్నందుకు మేము అందరం జాయిన్ అందుకు సంతోషంగా అనిపిస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ స్టూడెంట్స్కి మద్దతుగా నీట్ పేపర్ లీక్ ఈ 14 సంవత్సరాల బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక 150 పేపర్లు చాలాసార్లు లీక్ అయినాయి. కానీ నీట్ పేపర్ 4 times లీక్ అయింది. అయినా కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎటువంటి వివిధ శైలి లేదు. బీజేపీ గవర్నమెంట్లో పక్కా రిజైన్ చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. మేమందరం మద్దతు తెలుపుతున్నాం. అలాగే ఇన్ని ఉద్యమాలు చేస్తున్నారు కదన్నా, ఇంకా నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇలానే బీజేపీ కార్యకర్తల లాగా పోలీస్ వ్యవస్థ కనుక స్టూడెంట్స్ వాయిస్ని తొక్కేద్దామని చూస్తే రానున్న రోజులల్లో బీజేపీ పార్టీ కార్యకర్తలను కాదు కదా, బీజేపీ పార్టీ గల్లీ కార్యకర్తలను కూడా తెలంగాణతో పాటు ఆల్ ఓవర్ ప్రతి ఒక్క రాష్ట్రంలో గల్లీలలో కూడా తిరగని. అలాగే రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చేసి సరూర్నగర్కి అయితే, చిక్కటిపల్లికి అయితే 2000 ఉద్యోగాలు వచ్చామని చెప్పాడు. ఇక్కడ కాకుండా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తూ, రాస్తా రోక చేస్తూ, ధర్నా అని చెప్పేసి అక్కడ ధర్నాలు చేస్తున్నాడు కదా, అదే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ బీజేపీ రెండు తోడు దొంగలు. బయట మాత్రం పబ్లిక్ని మేము గొడవలు పడతాము, మేము పబ్లిక్ కోసం కొట్లాడతామని చెప్తారు, కానీ వీళ్ళిద్దరు తోడు దొంగలు. బీజేపీ కాంగ్రెస్ బాయ్ బాయ్. మీరు చూడొచ్చు రేవంత్ రెడ్డి గారు మనతో కాంగ్రెస్ సీఎం బండి సంజయ్ గారితో బాయ్ బాయ్ ఆర్ఎస్ బ్రదర్స్ లాగా తిరుగుతుంటారు. సో విద్యార్థులకి ఎటువంటి న్యాయం ఏ ప్రభుత్వం చేస్తలేదు. ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన జాబులు తప్ప ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి జాబులు ఇవ్వలేదు. మళ్ళీ మేమిచ్చిన జాబులను వాళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. మీరు చూడొచ్చు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో కొట్లాడుతుండు స్టూడెంట్స్కి నీట్ పేపర్ లీక్ అయిందని. మొన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినందుకు విద్యార్థులు సరూర్ నగర్లో ఎంతోమంది యువకులు వచ్చి 5,000 జాబులు క్యాలెండర్ రిలీజ్ చేసి 20,000 కానిస్టేబుల్ జాబులు రిలీజ్ చేస్తామని చెప్పి దానికి అగెనిస్ట్గా కాంగ్రెస్ బీజేపీ రెండు బాయ్ బాయ్. ఓన్లీ బీఆర్ఎస్ఏ కరెక్ట్. మనం అందరం అర్థం చేసుకొని బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. కేటీఆర్ బర్త్డే సైతం వదిలేసి కేటీఆర్ సెలబ్రేషన్ నిరుద్యోగుల పక్షాన నిరసనకి ధర్నా చౌక్ రావడానికి ఎలా చూడొచ్చు? కేటీఆర్ గారు అనే అంత లీడరు దేశంలో ఎవరు దొరకరండి. ఎందుకంటే పుట్టినరోజు వదులుకొని రేవంత్ రెడ్డి గారు లాగాను ఈ పార్టీ ప్రోగ్రాంలు పెట్టుకొని సాంగులు వేసుకొని తిరిగే వ్యక్తి కాదు. ఈరోజు ఇంతమంది యువకుల కోసం కాలేజీలలో నీట్ పేపర్ లీక్ అవుతున్నందుకు ఇంకా 5,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 20,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ 5,000 ఉద్యోగాలు ఇవ్వడం, ఇలాంటి ప్రోగ్రాంలు యువకుల కోసం చేస్తూ తన బర్త్డేని కూడా త్యాగం చేస్తున్నందుకు మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అలాంటి లీడర్ తెలంగాణలో ఉన్నందుకు మేము ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇదంతా స్టార్ట్ అయింది కేవలం ఒక్కరి నోటి దూల వల్ల, దట్ ఈస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ గివింగ్ దిస్ డైరెక్ట్ మెసేజ్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. యూ హ్యావ్ టైమ్ టు వాచ్ Sameerana's latent videos, but you don't have time to watch protesters' grievances. You are also accountable to this, because whatever is happening in this country is very unjust and very unfortunate. Students are being brutally attacked by the police goons with the nails on their lathis. They are fascists and nepotists. You have time. You're going ham over mosque and beefing over temples. You have money for your posters and ads, but you don't have cash for developing schools and education policies. We demand education minister of this country to be resigned immediately with effect, because we have been seeing Sonam Wangchuck, CJP, we have nothing to do with all these people, but they are all fighting for us. They are all fighting for our children's future. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది కేవలం ఒక్కరి మాట వల్ల పుట్టిన పార్టీ. అది ఈరోజు దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ తీసుకొస్తుంది. సోనం వాంగ్చుక్ అనే ఒక గొప్ప వ్యక్తి మన కోసం కేసులు పెడుతున్నారు, లాఠీ చార్జ్ చేయడం ఎలా చూడొచ్చు?
it is completely, judiciary has failed one thing, because it has no spine in this country. Spine లేదు. ఎందుకంటే మీకు ఎంతసేపు అడానీ అంబానీ వాళ్ళ కేసెస్ చూడడానికే టైం ఉంది, కానీ ఇలాంటి పేద ప్రజల పైన జరుగుతున్న అరాచకాలు, పోలీస్ అరాచకాలు, పోలీస్ బ్రుటాలిటీని ఖండించడానికి మీకు టైం లేదు. ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టులో వాదనలు జరిగినప్పుడు చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే వీ డోంట్ హ్యావ్ టైం ఫర్ దిస్ అన్నారు. ఇట్లాంటి పోలీస్ అరాచకాలను జ్యుడిషియరీ ఆపాలా, పోలీస్ వాళ్ళు ఆపాలా, ఎందుకంటే దిస్ ఇస్ డైరెక్ట్లీ బ్రీచ్ ఆఫ్ ఆర్టికల్ 19, 21 and 22. ఎస్. ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఇప్పుడు ఉన్నాడు, కేంద్ర మినిస్టర్ ఉన్నాడు కదా, ఆయన కూడా రీజన్ చేయకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? ఆయన రిజైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను బీయింగ్ అ లాయర్ ఐ హ్యావ్ బీన్ ఆల్ దీస్ థింగ్స్. మేము హిస్టరీని చదువుకున్నాము, ఎమర్జెన్సీని చదువుకున్నాం. ఇప్పుడు జరుగుతుంది ఏదైతే ఇది ఒక గ్లిమ్స్ ఆఫ్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ. ఆయన రిజైన్ చేయకపోతే I can assure that there will be a national emergency in this country, because we have seen Sri Lanka, Nepal, Bangladesh, now that it will be here India. అన్న, ప్రశ్నిస్తే అరెస్టులు, లాఠీ చార్జీలు చేస్తున్నారు కదా, ఇక్కడ ఢిల్లీలో ఈ లాఠీ చార్జీలు చేయడాన్ని ఎలా చూడొచ్చు? ఒక్కసారి విద్యార్థులతో పెట్టుకున్న, యువకులతో పెట్టుకున్నా కూడా ఏ పార్టీ కూడా భారతదేశ చరిత్రలో కనుమరుగైపోయింది తప్ప ఎక్కడ లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ యువకులని, విద్యార్థుల యొక్క ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా మేము ఏమంటున్నాము, నరేంద్ర మోడీలో ఉన్న గవర్నమెంట్లో ఉన్న యూనియన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయమన్నాం. ఎందుకు చేయమన్నాము? ఊరికే నీట్ పేపర్ లీక్ అయితే కష్టపడి పేదవాడు చదువుకొని నీట్ పేపర్లో మార్కులు వస్తే ఇవాళ నువ్వు లీకేజ్ చేసి నీ డబ్బుల కోసము, నీ లంచాల కోసం నువ్వు లీక్ చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఆగమైపోయి చాలామంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. కాబట్టి మేమేం చేస్తాము, ఫస్ట్ అడిగినాము, సోషల్ మీడియా వేదికగా చెప్పినాము, వినలేరు. కాబట్టి ఇక్కడ మొత్తం రాష్ట్రాల్లో ఉన్న యువకులందరూ కూడా ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తే ఆ ప్రొటెస్ట్కి గజ వణికిన నరేంద్ర మోడీ ఇవాళ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసినాడు, గన్నులు పెట్టినాడు, ఇవాళ వాటర్ జోన్ పెట్టి కొడుతున్నాడు. కాబట్టి మేము ఏమంటాం, అందరం యువకులు అదిరే బెదిరే క్యారెక్టర్ మాది కాదు, మేమందరం కూడా జెన్జే కిడ్స్. కాబట్టి ఈ పోరాటాన్ని ఇంకా ముందు తీసుకొని పోతాము. ఇమీడియట్గా రిజైన్ చేయాల్సిందని కోరుకుంటాం. అలాగే ఢిల్లీలో ఈ రాహుల్ గాంధీ అయితే మనకి ఇక్కడ నిరసన చేస్తున్నాడు కదా, అలాగే ఇక్కడ బీజేపీ అధికారంలో ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి భయపడి ఇక్కడ నిరసన చేయట్లేదు అన్న. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది. ఇక్కడ ఎందుకు, అక్కడ రాహుల్ గాంధీ యాక్టింగ్ చేశాడు, ఏమని స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తాను. ఇక్కడ అదే స్టూడెంట్స్కి సపోర్ట్ చేసి ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తారో వాళ్ళని తీసుకొని పోయి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేపిస్తున్నాడు. దాన్ని బట్టి అర్థమైంది, అదే పరేడ్ గ్రౌండ్ సభలో పెట్టినప్పుడు నరేంద్ర మోడీ క్లియర్ ఇన్వైట్ చేసింది రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి తర్వాత నరేంద్ర మోడీ ఇద్దరు డబుల్ ఇంజన్ సర్కార్ నడిపిస్తున్నారు. అక్కడ ఆయన లాఠీ చార్జ్ చేపిస్తున్నాడు, ఇక్కడ అక్రమ కేసులు పెట్టించి విద్యార్థులను అణచివేయాలని చూస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ అణచివేసి ఆగదు ఈ ఉద్యమము 100%. ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి ఇక్కడ ఈ సదస్సు పెట్టినాం కదా, ఇలా నిరసన పెట్టినాం కదా, కేటీఆర్ గారిని కూడా ఒక రిక్వెస్ట్ చేసి మరి మేము ఇక్కడికి వెళ్ళి ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ కూడా బీఆర్ఎస్ విద్యార్థులు పోగబోతుంది, అక్కడికి పోయి అక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తాం. నువ్వు లాఠీ చార్జీలు కాదు, నువ్వు బుల్లెట్లు పెట్టి కొట్టినా కూడా అక్కడికి మేము జరగమని తెలియజేస్తున్నాం.